వ్యక్తి ఆయన తిడితే ఆయన తల్లి కాదా, ఆయన తల్లి కాదా? ఆ రోజుల్లో మరి అమ్మతో రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వల్లభనేని వచ్చి మాట్లాడినప్పుడు మరి భువనేశ్వర్ గారు ఆడవాళ్ళు కాదా? మరి చెప్పు, అభిషేకం చెప్పు. మరి సంజన చొక్కందా మరి పవన్ కళ్యాణ్ గంట ఆడగంట అంతే వాళ్ళు ఆడవాళ్ళు కాదా? మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పెట్టుకుని కాళ్ళలోంచి బయటకు వచ్చి లంకారంలో సందేశించారు రోజు. మరి భువనేశ్వర్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆడవాళ్ళు కాదా? నేను అడుగుతున్నాను. వాళ్ళు అలవాళ్ళు ఆడాలి కదా, అందరికీ చెప్పదు అవుతా హ్యాపీ ఇండిపెండెన్స్. ఒరే ఆర్పీగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బొత్స సత్యనారాయణ గారి మాట తీరుని మాట్లాడతావా నువ్వు? ముందు నువ్వు వెళ్ళి అద్దం ముందు నుంచొని నిన్ను నువ్వు చూసుకోరా పైనుంచి కిందకి. అర్థమైద్ది నీ అవతారం ఏంటో, నువ్వు మాట్లాడే మాటలు ఏంటో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడరా. అసలు ఫస్ట్ ఎవడరా స్టార్ట్ చేసింది? ఆడవాళ్ళని తిట్టటం ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎవర్రా? మీర్రా. ఐటీడీపీ అనే ఒక టీమ్ ని మెయింటైన్ చేసే దాంట్లో ఏంట్రా మీరు చేసేది? ఆ టీం మొత్తం కూర్చొని కట్టకట్టుకుని చేసేది ఏంట్రా? ఆడవాళ్ళ మీద పడతారా మీరు వెళ్ళి? వైసీపీలో గానీ ఈవెన్ జనసేనలో కూడా, ఇంతకు ముందు వీళ్ళు జనసేనలో టీడీపీలో కలవక ముందు ఎవరైతే లేడీస్ యాక్టివ్ గా పనిచేస్తున్నారో వాళ్ళ ఫోటోలు తీసి మార్ఫింగ్లు చేసి మీరు అసలు రాజకీయంగా మాట్లాడలేరురా? ఏదన్నా మేము పొలిటికల్ గా మాట్లాడుతుంటే అలా మాట్లాడలేరు మీరు. మీరు పొలిటికల్ గా ఏదన్నా టాపిక్ మీద మేము మాట్లాడుతుంటే మమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేస్తారా మీరు? అర్పిగా జనాలకు పనికొచ్చేవి మాట్లాడండి. ఇలాంటి పనికి మాలిన వేషాలు వేయటం, బాడీ షేమింగ్లు చేయటం ఇదిరా మీరు చేసేది. అర్పి కుక్క నీకే. మీకు ఒక టీమ్స్. మళ్ళీ అసలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో నుంచి లేడీస్ ని ఫస్ట్ లాగింది ఎవర్రా బయటికి? మీరు కాదు. దీనికి మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఐటీడీపీ టీము లేడీస్ మీదే పడతాయి. ఆ టీం మెంబర్స్ అందరు వచ్చి నీలాంటి కుక్కలు రోజా గారిని టార్గెట్ చేస్తావు కదరా. అన్నం పెట్టినావనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావు. నీ విశ్వాసం లేని కుక్కవరా నువ్వు. రోజా గారు ఎంత హెల్ప్ చేశారో నీకు తెలుసు, నీతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. ఆమెనే టార్గెట్ చేసావు. నీకు అసలు విశ్వాసం లేదురా. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంట్రా? మా నాయకుల దాకా అవసరంలా. నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ లేడీసే బాధపడేస్తారు నిన్ను. రూపు రేఖలు అనేవి మారిపోతాయి నీకు. నిన్ను కాపాడటానికి ఎవడరాడు. కనీసం నువ్వు చస్తే లేపటానికి కూడా ఎవడరాడు. అంత భయపడతారు. జాగ్రత్త. ఒళ్ళు అనేది దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది నీకు. ఈ విషయంగా మీ టీం కూడా చెప్తున్నాం. ఇప్పుడేంటో పత్తిత్తు మాటలు చెప్తున్నారు. ఆడవాళ్ళని తిట్టం మేము, ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళని ఊరుకోము అని ఏళ్ళు చూపిస్తున్నాడు కదా మీ నాయకుడు లోకేష్. మొన్నటిదాకా ఆయన టీంని పెట్టుకొని చేసింది ఏంటి? పర్టికులర్ గా లేడీస్ నే టార్గెట్ చేశారు మీ టీం మొత్తం. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆడవాళ్ళని మెయిన్లీ టార్గెట్ చేశారు మీరు. ఇప్పుడు పత్తిత్తు మాటలు చెప్తున్నారు అసెంబ్లీలో. అమ్మల్ని తిడితే ఊరుకోము, ఆడవాళ్ళ జేవులకు వస్తే ఊరుకోము. మొన్నటిదాకా మీరు చేసింది ఏంటి? టీములు పెట్టి మరీ చేశారు కదా. లేడీస్ ని టార్గెట్ చేసి వాళ్ళ ఫోటోలు తీసి మార్ఫింగ్లు చేసి ఇళ్లలో ఆడవాళ్ళని కూడా తీసుకొని వచ్చారు బయటకు. మీరు చేస్తున్న రాజకీయ తప్పుల్ని పక్కన పెడితే కనీసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు, హీఈస్ నాట్ ఎ వైఎస్ఆర్సీపీ లీడర్, హీఈస్ ఆల్సో ఎ సీనియర్ పొలిటికల్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ ప్రోద్బలంతో ఈ కిరా కార్పి అనే వ్యక్తి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులను మిమిక్ చేసి ఆయనకున్న మాటలోని స్పష్టత లేమితనాన్ని ఎక్కిరించటం, దీన్ని మీరు ఆమోదించారు అని నేను చెప్తాను. దానికి ప్రూఫ్గా మీతో వాడు దిగిన ఫోటోలు, మీ నాన్నగారు కూడా మిమ్మల్ని హక్ చేసుకున్నారో లేదో కానీ వాడిని హక్ చేసుకొని ఆ ఫోటోలు వాడు ఆన్లైన్లో పోస్ట్ చేసుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రోజు వచ్చి ఇలా సీనియర్ పొలిటీషియన్ని అవమానించటం, ఇది మీరు ఎలా సమర్థిస్తున్నారు? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారా? ఇటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని గౌరవిస్తారనుకుంటున్నారా? సీనియర్ నాయకులకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక జూనియర్ నేతగా మీ మీద ఉంటుంది. అసెంబ్లీలోనో లెజిస్లేటివ్ కౌన్సిల్లోనో ఇటువంటి నాయకులు మీకు తారసపడినప్పుడు రెండు చేతులెత్తి నమస్కరించాల్సిన మీరు మీ కార్యకర్తలతో ఇటువంటి పర్సనల్ లెవెల్లో దాడి చేయించడం రాంగ్ కాదా? చంద్రబాబు నాయుడు గారు మీ చేతిలో మీరు కొడుకన్న విషయం దృష్టిలో పెట్టుకొని మీ చేతిలో పార్టీ పెడితే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తప్పు కాదా? కేవలం ఎవరు ఏం మాట్లాడినా భువనేశ్వరి గారి మ్యాటర్ తీసుకొస్తున్నారు. ఆ మాటను అడ్డం పెట్టుకొని కనిపించిన నాయకుల్ని అమ్మ నా బూతులు తిడుతున్నారు. అంబటి రాంబాబు గారి ఫోటోని గాడిదలకు కట్టి మీ కార్యకర్త ఒక వ్యక్తి బండ బూతులు మేము వినటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తున్నారు. చూసి కూడా ఎంటర్టైన్ చేసి ఏం సాధిస్తారు? ఇవాళ మీరు భయపడకుండా ఉంటాను అని ఎంత ప్రొజెక్ట్ చేసినా మీ కళ్ళల్లో చూపించిన భయం, మీ అడుగుల్లో పడుతున్న భయం అనేది ప్రపంచానికి తెలిసింది అంటే కేవలం మీ రాజకీయపు తప్పటడుగులే. కిరా కార్పి అనే ఒక పనికి మాలిన ఎదవని, మానవత్వం లేనటువంటి ఒక వెధవని, కృతజ్ఞతా భావం లేనటువంటి ఒక సన్నాసిని తీసుకొని వచ్చి ఒక సోషల్ మీడియాని వేదికగా పచ్చ మీడియాల్లో, యూట్యూబ్ ఛానల్స్ లో, అంటే
టీడీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో పచ్చ మీడియాలో కూర్చోబెట్టి అతని చేత వీడియోలు చేయిస్తా, వైసీపీ మహిళల్ని ట్రోల్ చేయిస్తా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వెక్కిలిగా మాట్లాడిపిస్తా, పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి మరి సిబిఎన్ గారు, షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, మరి ఇతర ముఖ్య మంత్రులు ఎమ్మెల్యేలో కావచ్చు. అయితే మరి ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి పార్టీ బలం లేకుండా ఈరోజు కిరాక్ ఆర్పి అనే వ్యక్తి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నోటికి వచ్చినట్టు ఏది పడితే అది, ఆ బర్రె గొంతు వేసుకుని, ఆ వినలేకపోతున్న వాయిస్, ఏది పడితే అది మాట్లాడతా, ఎలా పడితే అలా మాట్లాడతా, ప్రతి ఒక్క దాన్ని ట్రోల్ చేస్తా, వెకిలిగా మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అలాగే రోజా గారిని, శ్యామలా గారిని, ప్రతి ఒక్కరిని, మరి మహిళల్ని కించపరిచి మాట్లాడతా, మహిళల గురించి ట్రోల్ చేస్తా, మరి మాజీ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తా, మరి ఏ పార్టీ బలం లేకుండా, ఏ అండదండ లేకుండా అలా రెచ్చిపోతా ఉంటే మురిగే అలాంటి వాళ్ళకి పెద్దపీఠం వేస్తా. అలాంటి వాళ్ళందరికీ అంటే గతంలో కూడా చూసాం మనం, చేబోలు కిరణ్ కావచ్చు, వీళ్లే దగ్గరుండి వీళ్లే మాట్లాడిపించి వీళ్లే అన్ని చేసి ఒక విశ్లేషకుడుగా మీడియా ముందు కూర్చోబెట్టి ఏమేమి మాట్లాడాలో అవన్నీ కూడా మాట్లాడిపించి ట్రోల్ చేయించి ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకొని మరి అనాల్సిన మాటలన్నీ కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏవైతే మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలో వీళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మాట్లాడిపించి వాళ్ళ ద్వారా ఆనందాన్ని పొంది మళ్ళీ ఏదో ప్రభుత్వం వీళ్ళపైన ఏదో చర్యలు తీసుకుంటున్నట్టుగా హై డ్రామాని క్రియేట్ చేసి వీళ్ళే పెట్టి వీళ్ళే మాట్లాడిపించి వీళ్ళే స్క్రిప్ట్లు అందించి ఏ టైంలో ఏం మాట్లాడాలి ఏంటనేది పచ్చ మీడియాలో కూర్చోబెట్టి వాళ్ళు ఒక పెద్ద విశ్లేషకులుగా చూడడానికి ఒక ఏలియన్ లాగా ఉంటాడు ఆ చేబురోల్ కిరణ్ అనే వ్యక్తి. ఎలాంటి మాటలు మాట్లాడాడో ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్లి అతని పేరు టైప్ చేస్తే అతని ఎవరెవరి మీద ఏ విధంగా వీడియోలు చేశాడో, ఏ విధంగా ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా, ఎంత నీచంగా పదజాలం ఉపయోగించి మాట్లాడాడో అవన్నీ కూడా మనకి వస్తాయి. చివరికి భారతమ్మని కూడా అతి దారుణంగా మాట్లాడి లాస్ట్ లో అంటే వీళ్ళు మాట్లాడాల్సినవి వీళ్ళు మనసులో ఉండేవన్నీ కూడా ఒక మనిషిని పెట్టి ఒక ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ చేత మాట్లాడిపించి వాళ్ళ ద్వారా వీళ్ళ ఆనందాన్ని పొంది మళ్ళీ ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకుంటది ఇలాంటివి ఎంకరేజ్ చేయమని చెప్పేసి ముందంతా మాట్లాడిపించేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చేవాళ్ళు లాగా, వీళ్ళు మంచివాళ్ళలాగా, మంచి ప్రభుత్వం లాగా మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ ప్రజలు అనుకుంటారు కదా ఏంటి ఇలా మాట్లాడినందుకు ఇతని పైన చర్యలు తీసుకోలేదని ప్రజలు మరి ఆలోచిస్తారు కదా. అందుకని హై డ్రామాని క్రియేట్ చేసేసి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు చేబ్రోల్ కిరణ్ కావచ్చు, ఈ ఆర్పి కావచ్చు, అలాగే సీమరాజా అంట, సీమరాజా అతనైతే మరి డైరెక్ట్ గా వైసీపీ కండువాన్ని మెడలో వేసుకుని నోటుకు వచ్చినట్టు ప్రతి ఒక్కరిని కూడా ట్రోల్ చేస్తా, వెకిలి చేష్టలు చేస్తా, ఎట్టకారాలు చేస్తా, నవ్వుకుంటా ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా ఐటీడీపీ షాడో ముఖ్యమంత్రి అయిన నారా లోకేష్ గారు వీళ్ళందరినీ కూడా దగ్గరుండి వాళ్ళని మేపుతా, వాళ్ళకి పేమెంట్లు ఇచ్చుకుంటా, ఆడవాళ్ళని ట్రోల్ చేయండి, ఆడవాళ్ళని రెచ్చగొట్టండి, వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టండి చెప్పేసి వీళ్ళందరినీ పెట్టుకొని కథ నడిపిస్తా ఉంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది, కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు.